హాయ్ అందరికీ నమస్కారం. ఇటీవల కొంతమంది అన్నెసరీగా విఐపీలు అంటే రాష్ట్రానికి దిక్సూచిలాగా ఉండేవాళ్ళు వాళ్ళ నోట్లో నుంచి కొన్ని మాటలు దొర్లాయి. అంటే అవి అనుకోకుండా దొర్లాయా లేదా ఏదో సరదాగా మాట్లాడారా అన్నది క్లారిటీ లేదు. అంటే మన తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి దేవతల గురించి ఒక్కో కార్యక్రమానికి ఒక్కో దేవుడు ఉంటాడు అన్నట్లు మాట్లాడాడు. దానికి కొంతమంది ప్రజలు వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నట్లున్నాయి. అలాగే ఆంధ్రాలో పవన్ కళ్యాణ్ గారు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో ఆ పచ్చదనానికి తెలంగాణ నుంచి దిష్టి తగిలింది అన్న మాట కూడా ఉపయోగించారు. ఇది కూడా తెలంగాణ వాళ్ళకి కొంతమంది కోపానికి కారణమైంది. అంటే వీళ్ళ గ్రహాలు కానీ వీళ్ళ జాతక ప్రకారం కానీ ఎందుకు ఇలా మాట్లాడారు, అసలు ఏం జరగబోతుంది అనే దాని గురించి నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు, ప్రముఖ ఆస్ట్రాలజరు. సార్ని అడిగి ఈ రెండు విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. గురుజీ శ్రీమాత్రే నమః. గురుజీ, ఈ సమయంలో వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడిన అవసరం లేదు అనుకుంటున్నారు గురుజీ, కానీ వాళ్ళ నోట్లో నుంచి ఆ మాటలు వచ్చేసాయి. దీనిపైన మీ అభిప్రాయం? మంచి ప్రశ్న వేశారండి. మనం దీని గురించి ఆల్రెడీ 1-2 months బ్యాకే ఇలాంటి కమ్యూనికేషన్స్లో ఇలాంటిది ఏర్పడబోతుంది అనేది ప్రిడిక్షన్ ఇవ్వడం జరిగింది. ఇది ఒక 1.5 year ఉంటుంది. అందులో పర్టికులర్గా ఈ 45 days దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఖచ్చితంగా దీని ప్రభావం ఎక్కువ. ఎందుకు అంటే మనకి జ్యోతిష్య శాస్త్రంలో డిస్పొజిషన్ సిస్టమ్ అంటారు. అంటే ఒక 2 గ్రహాలు ఏవైనా పాపగ్రహాలు ఒకే రాశి సంబంధంగా ఉంటూ ఆ గ్రహ అధిపతి గనక అక్కడ ఉంటే దాని ప్రభావం చూపిస్తూ ఉంటుంది. అందులో పర్టికులర్గా ఇది వేటి మీద చూపిస్తుంది అంటే, ఒకటి పాయింట్ నెంబర్ 1, అవసరం లేకుండా ఏదో మాట్లాడడం, సంబంధం లేదు, అక్కడ దిష్టి తగిలిందని మాట్లాడాల్సిన అవసరం ఆయనకి లేదు, ఇక్కడ దేవతల గురించి మాట్లాడాల్సిన అవసరం ఈయనకి లేదు. కానీ సంబంధం లేకుండా వాళ్ళ ప్రమేయం లేకుండా వాళ్ళే ఆశ్చర్యపోతారు, ఎందుకు మాట్లాడేది అసలు, ఇప్పుడు ఇది అవసరమా? అలాంటి కమ్యూనికేషన్స్ని ఇస్తుంది ఇప్పుడు గురువు మిథున రాశిలో ఉండడం వల్ల. అది దేవతా సంబంధంగా ఉంటుంది, వాయు సంబంధంగా ఉంటుంది. ఈ గురువు మిథున రాశిలో ఉన్నంత కాలము అంటే ఈ 6 నెలల పాటు, దాని తర్వాత కర్కాటకంలోకి వెళ్ళిన తర్వాత, దాని తర్వాత సింహరాశిలోకి వెళ్ళిన తర్వాత ఒక్కొక్కటిగా మనం చూసుకుంటే కనుక మొదటి 6 నెలలు ఇక్కడ వాయు సంబంధంగా వచ్చేవి కొన్ని ఉంటాయి. వాయు ఏంటంటే వాయిస్ ఎలా వస్తుంది? వాయు రూపంలోనే. 3rd హౌస్లో జూపిటర్ ఉన్నప్పుడు ఏంటంటే వీళ్ళు మాట్లాడేటువంటిది ఏదైతే ఉంటుందో ఆ మాట్లాడేటువంటి దాంట్లో కొన్ని అరే ఎందుకు ఇలా మాట్లాడాడు, ఇప్పుడు ఏమవసరం అనేటువంటి విషయాల వల్ల ఇలాంటివి జరుగుతాయి. ఇది ఒక్కదాంతో అయిపోవట్లేదు, ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా చాలా అంటే చాలా ఉన్నాయి జరగబోయేవి, ఇంకా చాలా జరగబోయే ఉన్నాయి. మల్టిపుల్ కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ ఇవి చూస్తాం ఈ 45 daysలో. కొన్ని 100 అంశాలు ఎవరో ఏదో మాట్లాడడం, అది యూట్యూబ్లోని పత్రికా వాటిల్లో ఇదవ్వడం, దాని మీద కోర్టు కొన్ని ఆంక్షలు పెట్టడం, ఏంటి ఇట్లాంటివన్నీ మీరు బయటికి తీసుకురాకండి, దీనివల్ల గొడవలు పెరుగుతున్నాయని. అది మత సంబంధంగా దేవతా సంబంధంగా రావడం, ఇటువంటివన్నీ కూడా. మరియు ఇది ఒకటే కాకుండా ఇక్కడ గురువు కనుక ఎప్పుడైతే మనకి మిథున రాశిలో ఉన్నాడో ఆ యొక్క గురువు యొక్క ఎనర్జీస్ని ఎప్పుడైతే కుజశనులు ఆపరేట్ చేస్తున్నారో ఇది చాలా స్పష్టంగా వాయు సంబంధంగా వచ్చేటువంటి కొన్ని వ్యాధులు కూడా దారితీస్తుంది. అంటే గురుగారు, ఇప్పుడు వీళ్ళిద్దరూ రేవంత్ రెడ్డి గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ అంటే వాళ్ళకు సంబంధం లేకుండా అసంకల్పితంగా వాళ్ళ నోట్లో నుంచి వస్తుంది. ఎందుకంటే అసంకల్పితంగా నోట్లో నుంచి వచ్చే కాంబినేషన్ ఇప్పుడు గ్రహస్థితి ఉంది. మనకి రామాయణ మహాభారతాల్లో చాలా సందర్భాల్లో భీష్మాచార్యులు వారు కానివ్వండి, మనకి భీష్ముడు కానివ్వండి, కర్ణుడు కానివ్వండి, ధర్మరాజు కానివ్వండి, వీళ్ళందరూ కూడా చెప్తూ ఉంటారు పలానా గ్రహాల యొక్క స్థితి ఇలా ఉంది, ఇలా మారబోతుంది. పాంచాలని సభకి తీసుకొని వచ్చి వస్త్రాలు తీయించుదాం అన్నప్పుడు అప్పుడు గాంధారి చెప్తుంది, ఇక్కడ మొత్తం బయటంతా హోమాలు ఆటోమేటిక్గా పైకి లేస్తున్నాయి, నక్కల అరుపులు వినిపిస్తున్నాయి, గ్రహాలు చూస్తే అని పాపగ్రహ సంబంధంగా వెళ్ళబోతున్నాయని చెప్పి పండితులు చెప్తున్నారు, ఇక్కడ ఏదో ఇది జరగనుంది అని ధృతరాష్ట్రుడు చెవిలో చెప్తే వెంటనే ధృతరాష్ట్రుడు ఆ పాచికలు ఆడి పోగొట్టుకున్నారుగా, అమ్మ నేను నీకు 2 వరాలు ఇస్తున్నాను, నువ్వు వరాలు కోరుకోమంటే మళ్ళీ ఆ వాళ్ళు ఎవరైతే పాండవులు ఉన్నారో, పంచపాండవులు ఉన్నారో ఆ పాండవుల్ని విడిపించడము, రాజ్యం వెనక్కి తీసుకోవడం జరుగుతుంది. మళ్ళీ పోగొట్టుకుంటారు, అది వేరే విషయం. అంటే ఏమిటి, ఈ గ్రహాల యొక్క స్థితిగతులు బయట ఉండేటువంటి నిమిత్తాలు ఈ రోజుది కాదండి. మనకి వెరీ క్లియర్లీ మనకి రామాయణ మహాభారతాల సమయం నుంచి వస్తున్నటువంటిది. దీనికంటే ఒక శాస్త్రం ఉంది. అలాగే
ఇక్కడ గాలి వాన కలిసి ఉన్నటువంటి పెద్ద పెద్ద వర్షాలు, పెద్ద పెద్ద ఈదురుగాళ్ళు, దాని మూలంగా కొంతవరకు ఈ టెలికమ్యూనికేషన్ రంగం కూడా కొంత దెబ్బతినడం. అలాగే ఈ వాయుతత్వంలోకి గురువు రావడం వల్ల ఇప్పుడు చూడండి, ఎయిర్ వల్ల స్ప్రెడ్ అయ్యే కొన్ని వైరస్లు ఉంటాయి, వాటి వల్ల రెస్పిరేటరీ సిస్టమ్ మీద ప్రభావం పడ్డం. ఇది మాటలు ఒకటే కదా, రెస్పిరేటరీ సిస్టమ్ మీద ప్రభావం పడ్డం అనేది చూపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మీరు ఎనీ దేశం, ఇప్పుడు పలానా దేశం మీద పలానా బాంబు వేసారు ఎవరో విమానాల మీద వచ్చి, అలాంటివి కూడా జరుగుతాయి. ఇక్కడ ఏంటంటే ఈ కాంబినేషన్స్ అన్నీ మీరు కనుక యుద్ధాలు జరిగినటువంటి ప్లానటరీ పొజిషన్స్ తీసుకుంటే అప్పుడంతా కూడా పాపగ్రహ సంబంధంగా ఒక దేశ సంబంధం ఉంటుంది. ఇందులో పర్టికులర్గా దేశాల్లో ఆగ్నేయం వైపు ఉండే దేశాలు ఎక్కువ ఎఫెక్ట్ పడతాయి, సౌత్ ఈస్ట్లో ఉండే దేశాలు ఎక్కువగా పడతాయి ఎఫెక్ట్. అదేవిధంగా ఈస్ట్ సైడ్లో ఉండేవి కొంత, నార్త్, సౌత్ ఈస్ట్, ఈస్ట్, ఈ మూడు దేశాల మీద దీని ప్రభావం పడుతుంది. అటువైపు ఆ ప్రాంతాలు ఏ దేశంలోనైనా ఆ ప్రాంతంలో ఎక్కువ ప్రభావం పడుతూ ఉంటుంది. అలాగే ఇది అసంకల్పితంగా మనం మొదట్లో మాట్లాడుకున్నట్టుగా అనవసరమైనటువంటి మాటల వల్ల మీకు దీని కాంబినేషన్ ఆల్రెడీ 15-20 days బ్యాక్ నుంచే స్టార్ట్ అయిపోయింది, 20 days బ్యాక్ నుంచి. అందుకే చూడండి, రాజమౌళి గారు మాట బాధ చెప్పుకున్నాడు. బాధ చెప్పుకుంటే అది ఏమైపోయింది, ఇదేమిట్రా నేను బాధ చెప్పుకుంటే ఏమిటి ఇలా అయిపోయింది. మనం అక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 100 కోట్ల పైన ఆయన బాధపడ్డు, పర్ఫెక్ట్నెస్ కావాలి ఆయనకి, పర్ఫెక్ట్గా ఈ షార్ట్గా రావాలని ఎలా అనుకుంటాడో మీరు ఒకసారి చూడండి. రామ్ చరణ్, మన ఎన్టీ రామారావు, జూనియర్ ఎన్టీఆర్, ఆయన కూర్చొని ఒక మీటింగ్ లాగా ఏర్పాటు, ఒక ఇంటర్వ్యూ ఉన్నప్పుడు ఎన్టీ రామారావు చెప్తున్నాడు, స్లో చేసి అది ఆ పైకి పోయింది అంటే జక్కన్నా ఇది ఫాస్ట్లో చూడాలి కానీ మీరు స్లో చేసుకుని ఎందుకు చూస్తారు అని ఒక కామెడీ బిట్ ఉంటుంది. అంటే కొంతమందికి పర్ఫెక్ట్గా పని అక్కడ రావాలండి, ఆ బాధను వ్యక్తపరచుకుంటే అది వైరల్ అయిపోయింది. మొన్న ఎవరో పాపం లడ్డు గురించి బెగ్గర్స్ అని శ్రీజ్యోతి మాట్లాడుకుంటే అది వైరల్ అయిపోయింది. అలా ఏంటంటే నేను చెప్పేది, ప్రజలందరికీ చెప్పేది ఒకటే ఏంటంటే, అయ్యా మీరు ఏదైతే చేస్తారో అంటే ఏదైతే మాట్లాడతారో మీ మాటలు ఎంతవరకు మాట్లాడో అంతవరకు మాట్లాడితేనే మంచిది. ఈ సమయంలో లేని విషయాలు, గాసిప్స్ పెరుగుతాయి. మీరు సరదాగా మాట్లాడినా అది నెగటివ్ వైపు ట్రోల్ అవుతూ ఉంటుంది. కాబట్టి చాలా 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 జాగ్రత్తగా ఉండాలి. అంటే దీనికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వీళ్ళు మాట్లాడే? ఎగ్జాక్ట్లీ ఒకటండి, సామాన్య ప్రజలు నవగ్రహాలలో శని, రాహువు, కుజుడు, గురువు, ఈ 4 గ్రహాల దగ్గర దీపారాధన చేసుకోవడం ఒకటి. ఎందుకంటే గ్రహ ప్రభావం వస్తున్నప్పుడు ఆ గ్రహ ప్రభావాన్ని ఆపగలగాలి. ఆపగడం అంటే దాని ప్రభావం మన మీద పడకుండా చూడాలి. ఇప్పుడు ఎలా అంటే చలి ఉందండి, బాగా చలి ఉన్నప్పుడు ఏం చేస్తాం, మనం దుప్పటి కప్పుకుంటాం. ఎండ ఉంది, గొడుగు పెట్టుకుంటాం. లేకపోతే వర్షం పడుతుంది, గొడుగు, అంటే మనల్ని మనం రక్షించుకోవాలిగా. అందుకని ఈ గ్రహాలకు సంబంధించి ఇది చేస్తూ చండీ పారాయణము అంటారు. చండీ వినడం కానీ చండీ చేయించుకోవడం కానీ చేయాలి. చేయించుకునేంత స్తోమత లేదు సింగిల్గా అంటే, చాలా ఖర్చుతో కూడుకుంది. కనీసం యూట్యూబ్లో పెట్టుకుని వినండి, దానివల్ల మీకు ఆ ప్రభావం పడదు. ఈ చండీ వినడం వల్ల ఎటువంటి ప్రభావం పడదు అంటే, ఒకటి ఆరోగ్యం, మనం చెప్పుకున్నాం వాయు సంబంధంగా వచ్చేటువంటి వాటి మూలంగా కొంత రెస్పిరేటరీ సిస్టమ్ కూడా పాడయ్యే యోగం ఉంది అని. లేదా గాసిప్స్, మీరు ఏమీ చేయకపోయినా సరే మీ మీద ఒక గాసిప్, మత కుల సంబంధమైనటువంటి కొన్ని విద్వేషాలు పెరిగేటువంటిది, అనవసరం ఆ ప్రాంతీయ విద్వేషాలు, అనవసరంగా గొడవలు అవ్వడం, దానివల్ల కొంత జన నష్టం జరగడం, ఇవన్నీ కూడా ఈ గ్రహస్థితి ఇవ్వనుంది. కాబట్టి ఇంటి నుంచి మీరు బయలుదేరే ముందు ఖచ్చితంగా మీ యొక్క ఇష్టదైవాన్ని తలుచుకొని బయలుదేరండి. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అండి ప్రాణం అనేటువంటిది. అందుకని మనం ఇది చెప్పుకుంటున్నాం ఇప్పుడు. అది తప్పకుండా గురుగారు, ప్రజలకు ప్రాతినిధ్యం వహించే నాయకులు కానీ, ఏదైనా సంస్థలకు ప్రాతినిధ్యం వహిస్తున్న సిఇఓలు కానీ, వాళ్ళు మాట్లాడే మాటలు చాలా జాగ్రత్తగా వివాదాస్పదం అవుతున్నాయి. ఈ సమయం అలాంటిది కాబట్టి మీరు చెప్పిన మీ దాంట్లో విని ఆ జాగ్రత్తలు తీసుకొని రాబోయే సమస్యను కొని తెచ్చుకోకుండా ఉండాలని కోరుకుంటున్నాను. ఒక మాట యుద్ధాన్ని, ఒక మాట యుద్ధాన్ని ఆపుతుంది. తప్పకుండా గారు, మీ సూచనలు పాటించి వీళ్ళు ఆ జాగ్రత్తలు తీసుకుంటే ఈ దోషం నుంచి బయటపడగలుగుతారు. నమస్కారం. శ్రీమాత్రే నమః.